ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ పిక్చర్ లో చూస్తున్న పాము మీద ఉన్న ఈమోజీ రియల్. అది నిజంగా నిజమైన పాములో నేచురల్ గా డెవలప్ చేయించారు రీసెర్చర్స్. పాస్ట్ లో ఈ ఫ్లైటర్ జెట్స్ ప్లేన్స్ రాకముందు జర్మన్ వాళ్ళు ఇలాంటి ఒక పెద్ద ఆయుధాన్ని తయారు చేశారు. అది ఈ హిస్టరీలోనే అతి పెద్ద ఆయుధంగా నిలిచిపోయింది. కానీ ఎవరైతే దాన్ని తయారు చేశారో దాన్ని డిస్ట్రాయ్ చేశారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారు? అండ్ గాయ్స్, రోజు మనం యూజ్ చేసే గూగుల్ ఎర్త్ ఏదైతే ఉందో అది ఫ్లోరిడాలో 20 ఏళ్ల నుంచి పోలీసులకు మిస్టరీగా అనిపించిన ఒక కేస్ ని సింపుల్ గా సాల్వ్ చేసేసింది. ఎలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. నిజంగా గాయ్స్, ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. వాటిని చూసి మీరు నిజంగా వావ్ అంటారు. సో ఇంకా మన ఈ వీడియోని ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీ అందరికి తెలుసు పైలట్ ని ఏరోప్లేన్ లోకి పంపించే ముందు తనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఆ ట్రైనింగ్ అనేది ప్రెసెంట్ డేట్ లో అయితే ఒక ఏరోప్లేన్ సిమ్యులేటర్ లో అయితే ఇస్తారు. అందులో ట్రైనింగ్ అయిన తర్వాతే అప్పుడు పైలట్ ని ఏరోప్లేన్ ని డ్రైవ్ చేయమని అంటారు. కానీ మీకు తెలుసా, పాత రోజుల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకముందు ఎలాంటి ఏరోప్లేన్ సిమ్యులేటర్స్ ని వాడేవారు అని? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే చూస్తున్నారో అది 1929లో తయారు చేసిన సిమ్యులేటర్. ఇందులో మీరు క్లియర్ గా చూడగలరు ఆ టైంలో పైలట్స్ కి ఏరోప్లేన్ ట్రైనింగ్ అనేది ఇలాంటి సిమ్యులేటర్స్ లో ఇచ్చేవాళ్ళు. నిజంగా అప్పట్లో ఈ టెక్నాలజీ నిజంగా సూపర్. మనందరికి తెలుసు బేబీ పుట్టినప్పుడు తన బాడీలో టోటల్ 300 బోన్స్ అనేవి ఉంటాయని. సో ఆ బేబీ పెరుగుతున్న కొద్దీ తన బాడీలో బోన్స్ అనేవి జాయింట్ అయ్యి టోటల్ గా ఆ వ్యక్తి అడల్ట్ అయినప్పుడు తన బాడీలో అప్పుడు 206 బోన్స్ ఉంటాయి. పుట్టినప్పుడు ఎక్కువ బోన్స్ ఉండేవి, కానీ పెరుగుతున్న క్రమంలో ఇవి జాయింట్ అయ్యి తక్కువగా అయిపోయాయి. సో ఇప్పుడు ఇది మీ అందరికి తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు మనం ప్రూఫ్ కూడా చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద ఏదైతే ఎంఆర్ఐ కనబడుతుందో అది ఒక బేబీ అడల్ట్ లోకి కన్వర్ట్ అవుతున్న టైం ల్యాబ్స్ ఎంఆర్ఐ. మీకు ఇది చూసి స్పష్టంగా అర్థమవుతుంది ఎలా మన లోపల ఉండే బోన్స్ పెరుగుతున్న క్రమంలో అటాచ్ అయ్యి మన బాడీలో బోన్స్ క్వాంటిటీ అనేది తగ్గేలాగా చేస్తాయి. సో అందుకనే మనం పుట్టినప్పుడు ఎక్కువ బోన్స్ ఉంటాయి, మనం గ్రో అవుతున్న క్రమంలో ఇలా బోన్స్ అనేవి అటాచ్ అయ్యి తక్కువైపోతాయి. సో మీరు ఇప్పుడు ఇప్పటిదాకా చూడని వీడియోని అయితే చూస్తారు ఎలా మన బోన్స్ అనేవి గ్రో అవుతున్నప్పుడు కనెక్ట్ అవుతాయో. నిజంగా ఈ ఎంఆర్ఐ వీడియో మాత్రం అమేజింగ్. ఎన్ని రోజులు మనం ఈ పాయింట్ ని బుక్స్ లోనే చదివాం, కానీ ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం. నాకు తెలిసి మీలో చాలా మందికి సమోసా స్నాక్ గా తినడం అంటే చాలా ఇష్టం. ఐ థింక్ ఇప్పటిదాకా ఎవరు సమోసాని తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంత టేస్టీగా ఉంటుంది సమోసా. కానీ మీకు తెలుసా, ఇంత టేస్టీ సమోసాని ఒక కంట్రీలో బ్యాన్ చేస్తారు. ఎస్, ఇప్పుడు వాళ్ళు సమోసాని ఎందుకు బ్యాన్ చేశారని మీకు అనిపిస్తుంది కదా. నిజంగా ఇది వినడానికి కొంచెం స్ట్రేంజ్ గా ఉంది, బట్ నేను మీకు ఇప్పుడు దాని వెనకాల ఉన్న రీజన్ ని చెప్తాను. ఫ్రెండ్స్, 2011 నుంచే సొమాలియా కంట్రీలో సమోసా అనేది బ్యాన్. ఎందుకంటే ఆ కంట్రీలో నివసిస్తున్న రిలీజియన్ యొక్క గుర్తు ఇలా ఉంటుంది, ఒక సమోసా షేప్ లాగా. సో ఇప్పుడు వీళ్ళ రిలీజియన్ గుర్తు అనేది ఒక సమోసా షేప్ లో ఉంది. దాని కారణంగానే వాళ్ళు ఈ రిలీజియన్ యొక్క గుర్తుని పవిత్రంగా ఉంచడానికి వాళ్ళ కంట్రీలో పూర్తి స్థాయిలో 2011 నుంచి సమోసాని బ్యాన్ చేసేశారు. నిజంగా నాకు ఇది విన్నప్పుడు చాలా స్ట్రేంజ్ గా అనిపించింది, ఇంకానే మన ఇండియాలో లేదు. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వాటర్ స్క్రీన్స్ ని ఎప్పుడొకసారి చూసే ఉంటారు. అందులో వాటర్ ని ఫౌంటైన్ లాగా పైకి జల్లి దానిపైన డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ లైట్స్ ని వేసి ఇలాంటి ఒక రియాలిటీ డిస్ప్లేస్ ని వాళ్ళు వేస్తారు. కానీ మీరు ఇప్పటిదాకా ఈ భూమి మీద వేయబడిన అతి పెద్ద వాటర్ స్క్రీన్ ని చూసారా? చూడకపోయి ఉంటే నేను ఉన్నాను కదా చూపించడానికి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఈ భూమి మీద ఇప్పటిదాకా వేసిన వాటర్ స్క్రీన్స్ లో నుంచి ఇదే అతి పెద్ద వాటర్ స్క్రీన్ షో. దేన్నైతే 2017లో దుబాయ్ లో వేసి చూపించారు. నిజంగా ఈ వాటర్ యానిమేషన్ చూడడానికి చాలా ఇంప్రెసివ్ అండ్ అందంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు మన భూమి మీద వేయబడిన అతి పెద్ద మరియు అందమైన వాటర్ డిస్ప్లే ని చూశారు. ఫ్రెండ్స్, మీరు ఈ విషయాన్ని తప్పకుండా గమనించే ఉంటారు. అప్పుడప్పుడు ట్రీస్ పైన ఇలాంటి ఒక బంప్ లాగా వస్తుంది. సో దీన్ని చూసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ట్రీ యొక్క పార్టీ అని, ఏదో రీజన్ వల్ల ఇలా వచ్చుంటుంది అని అనుకొని వదిలేస్తాం. కానీ దీని వెనకాల కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది గైస్. అసలు మీరు ఇదేదైతే చూస్తున్నారో అది 90% కేసెస్ లో అసలు ఆ పార్ట్ ట్రీదే కాదు. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు స్టెమ్ మానిటర్స్ బ్యాక్టీరియాని. ఇది ట్రీ యొక్క స్టంప్ పైన 2-3 రోజుల్లోనే గ్రో అయిపోతుంది. అండ్ ఇందులో ఉన్న అమేజింగ్ విషయం ఏంటంటే కొద్ది కాలం తర్వాత అది ఎలా మారుతుందంటే అది చిన్న చిన్న స్టిక్స్ లాగా మారిపోతాయి. అప్పుడు మనం ఇలాంటివి చూసినప్పుడు మనం అనుకుంటాం ఇది ట్రీ యొక్క పార్ట్ అని, కానీ ఇది ట్రీ యొక్క పార్ట్ కాదు, స్టెమ్ మానిటీస్ అనే బ్యాక్టీరియాది. సో ఈసారి మీకు
ఎప్పుడైనా ఇలాంటివి కనబడితే అప్పుడు ఇది ఒక బ్యాక్టీరియా తయారు చేసిందని అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా టోక్యోలో నివసించే ఒక రీసెర్చర్, తన పేరు జస్టిన్, ఇలాంటి ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో అలాంటి ఈమోజీ స్నేక్స్ ని తయారు చేశారు. నిజంగా ఇది ఆర్టిఫిషియల్ స్నేక్ కాదు, కేక్ కాదు, ఏం చాక్లెట్ ఏం కాదు, అది ఒక రియల్ స్నేక్. కానీ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఎలా ఒక మనిషి ఒక స్నేక్ యొక్క స్కిన్ మీద ఈమోజీస్ వేయగలడని. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈమోజీ ఆర్టిఫిషియల్ కాదు, ఇది నేచురల్ గానే స్నేక్ స్కిన్ మీద డెవలప్ అయిన ఈమోజీ. అసలు ఫ్రెండ్స్, జస్టిన్ స్నేక్ యొక్క జీన్స్ మీద 10 years బాగా రీసెర్చ్ చేసి రెసిసివ్ మ్యూటేషన్ అనే ప్రాసెస్ ద్వారా పాము యొక్క DNA లో చేంజెస్ చేసి ఇలా ఈమోజీస్ ని తెప్పించాడు. అతను ఆ పాము యొక్క జీన్స్ లో ఇలాంటి ఏం ఇంక్లూడ్ చేశాడో నాకైతే తెలియదు. సో అలాంటి తను కావాలనుకున్న జీన్స్ ని తను పాము లోపల ఇంజెక్ట్ చేశాడు. సో అప్పుడు ఆ జీన్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి మ్యూటేషన్ చూపిస్తుంది. మ్యూటేషన్ అంటే ఏం కొత్త పదం కాదు. మ్యూటేషన్ అంటే ఏంటంటే బాడీలో జరిగిన చేంజ్. అంటే నార్మల్ గా జీన్స్ లో చేంజెస్ రావడం అనేది మన బాడీలో నార్మల్. కానీ మన బాడీలో ఇలాంటి ఏదైనా ఒక చేంజ్, అది మన బాడీలో ఏదో ఒకటి నార్మల్ గా కాకుండా చాలా కొత్తగా మారుస్తుంది, ఏదైతే లేదో. సో అలా మన బాడీలో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని మ్యూటేషన్స్ అని అంటారు. లైక్ అవెంజర్స్ లో గామా రేస్ పడి హల్క్ ఎలా చేంజ్ అయిపోతాడు అంటే తన బాడీలో మ్యూటేషన్స్ జరిగాయి. ఆ గామా రేస్ తన జీన్స్ మీద పడి తన జీన్స్ లో మ్యూటేషన్ చేంజెస్ అయ్యి అతను అలా హల్క్ లాగా మారిపోయాడు. అది మూవీ అనుకోండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో మ్యూటేషన్ అనేది వచ్చినప్పుడు మన బాడీలో ఏదో ఒక కొత్త చేంజ్ అనేది ఉంటుంది. అది డేంజరా సేఫా వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇలా అతను స్నేక్ యొక్క జీన్స్ తో గేమ్ ఆడి ఇలా తను కావాలనుకున్న షేప్ ని స్నేక్ మీద తెప్పించాడు. ఇలా మీరు ఒకవేళ ఒక పాము మీద నాకు పలానా ఈమోజీ లేదా పలానా డిజైన్ కావాలనుకోండి, వాళ్ళకి మీరు 5 to 6 lakhs పే చేయాలి. అప్పుడు వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ ని మీకు నచ్చిన పాము మీద ఇలా నేచురల్ గా డెవలప్ చేస్తారు. నిజంగా ఈ మ్యూటేషన్ మాత్రం అమేజింగ్ గైస్. ఫ్రెండ్స్, మనం కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం, అందులో చనిపోయిన వ్యక్తుల్ని ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత బ్రతికిస్తారు. ఇలాంటివన్నీ మూవీస్ లోనే జరుగుతాయి అనుకోండి. బట్ మన టెక్నాలజీ ఇంతలాగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు మూవీస్ లో ఎలా అయితే చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నారో అలాగే మన టెక్నాలజీ ఇలాంటి ఒక మెథడ్ ని కనుక్కుంది, అది చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తుంది. దీనికి ఎగ్జాంపులే ఈ జంతువు. దీని పేరు వచ్చేసి ఎలిజబెత్ యాన్. ఇది ఒక బ్లాక్ ఫుడ్ ఫెరల్ యానిమల్. కానీ ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ యానిమల్ 30 ఏళ్ల ముందే చనిపోయింది. సో యుఎస్ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఈ యానిమల్ యొక్క ప్రిజర్వ్డ్ సెల్ తీసుకొని సేమ్ ఇలాంటి క్లోన్ ని తయారు చేసి దానికి ఒక కొత్త జీవితం ఇచ్చారు. మనం ఆలోచిస్తాం, ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ప్రిజర్వ్డ్ సెల్ తీసుకొని క్లోన్ ని తయారు చేయగలమా అని. బట్ ఇప్పుడు అది రియాలిటీలో ఒక యానిమల్ మీద జరిగింది. నిజంగా ఇది ఒక చాలా గ్రేట్ థింగ్. ఫ్యూచర్ లో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మనుషుల మీద అప్లికేబుల్ అయితే నిజంగా గ్రేట్. ఫ్రెండ్స్, మీకు ఇది తెలిసే ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ దగ్గర చెకింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ స్మగ్లర్స్ ఉంటే ఆ చెకింగ్ పాయింట్ లో వాళ్ళు పట్టుబడతారు. సో మీరైతే ఎయిర్వేస్ లో జరిగిన చాలా స్మగ్లింగ్స్ అయితే వినే ఉంటారు. కానీ నేను ఇప్పుడు ఈ చెప్పబోయే ఫ్యాక్ట్ లో ఒక వ్యక్తి బ్రతుకున్న పక్షులను స్మగ్లింగ్ చేయడానికి చూశాడు. ఆఫ్రికా నుంచి ఒక ఫ్లైట్ అనేది ఫ్రాన్స్ కి వెళ్ళబోతుంది. సో అందరు పాసెంజర్స్ వచ్చి అందరు కూర్చున్నారు. సో అప్పుడు లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అంత క్వైట్ గా ఉంటుంది. కానీ అప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి పక్షుల యొక్క సౌండ్ రావడం మొదలు పెట్టింది. సో అప్పుడు ఆ ప్యాసింజర్స్ అందరూ ఏంట్రా బాబు ఫ్లైట్ లో ఏమన్నా పక్షులు ఉన్నాయేమో అని చూశారు. సో అప్పుడు ఆ ప్యాసింజర్స్ వెళ్లి ఫ్లైట్ అటెండర్ కి కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి చూశారు. అప్పుడు పోలీసులు వెళ్లి చూశారు అసలు ఈ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని. ఒక వ్యక్తి దగ్గర నుంచి వస్తుంది. సో ఆ వ్యక్తిని ఫుల్ గా చెక్ చేస్తే అతను ఆఫ్రికా యొక్క చాలా అరుదైన చిన్న చిన్న పక్షులను స్మగ్లింగ్ చేసి వేరే దేశాల్లోకి అమ్మడానికి చూస్తున్నాడని. తర్వాత అతన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారనుకోండి. నాకైతే ఈ విషయం అర్థం కావట్లేదు, అతను ఎలా బ్రతుకున్న పక్షుల్ని స్మగ్లింగ్ చేయడానికి ట్రై చేశాడని. అంటే పక్షులు అరవవు, మౌనంగా ఉంటాయి, ఈ రోజు మౌనవ్రతం అనుకున్నాడా ఏంటో మరి. ఓ వెరీ బ్రిలియంట్ స్మగ్లర్స్ వీళ్ళు. ఇప్పుడు నేను మీకు ఇంజనీర్స్ కట్టిన వాటిలో నుంచి ఒక అద్భుతమైన దాన్ని చూపిస్తాను. అసలు ఇది చైనాలోని ఇంజనీర్స్ తయారు చేశారు. చైనాలో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, అది మన హ్యూమన్ వాయిస్ తో కంట్రోల్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆ వాటర్ ఫౌంటైన్ అనేది మన వాయిస్ తో కంట్రోల్ అవుతుంది. చైనా యొక్క యాంగ్వాన్ టౌన్ లో ఇలాంటి ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. అది ఇక్కడికి వచ్చే టూరిస్టుల ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. దాని కారణంగానే దీన్ని షౌట్ ఫౌంటైన్ అని అంటారు. టూరిస్టులు ఇక్కడున్న పెద్ద శంఖంలో గట్టిగా అరుస్తారు. అప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా అరిస్తే ఆ ఫౌంటైన్ అనేది అంత హైట్ లోకి వెళ్తుంది. ఎవరి వాయిస్ తో అయితే ఆ ఫౌంటైన్ చాలా ఎత్తులోకి వెళ్తుందో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను ఏదో అచీవ్ చేశానని. అంటే అంత ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది ఆ షౌట్ ఫౌంటైన్.
ఫ్రెండ్స్, ఫ్రూట్స్ గురించి మనందరికీ తెలుసు. ఎప్పుడైతే అవి పండిపోతాయో అవి ఆటోమేటిక్ గా కిందకు రాలిపోతాయి. కానీ నేను మీకు ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్రూట్ గురించి చెప్తాను. ఇది మిగతా పళ్ళలాగా కాదు. ఎప్పటిదాకైతే దీన్ని మనం ఆ చెట్టు నుంచి తెంచమో అప్పటిదాకా ఇది పండదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. అసలు ఆ ఫ్రూట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అమెరికాలో పెరిగే ఈ అవకాడో అనే ఫ్రూట్ చాలా యూనిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫ్రూట్ ని తెంపడంతో అది ఇథైలిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాతే మనం దాన్ని తినగలం. ఒకవేళ మీరు దాన్ని తెంచకుండా చెట్టు మీదే వదిలేశారు పండిపోద్దని, కానీ అది పండదు. ఎందుకంటే దాని లోపల ఇథైలిన్ రిలీజ్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు దాన్ని తినాలనుకుంటారో అప్పుడు దాన్ని తెంచాలి. సో తెంచిన వెంటనే ఏమవుతుందంటే అందులో ఇథైలిన్ అనేది రిలీజ్ అవుతుంది. దాని వల్ల అది పండుతుంది. ఒకవేళ ఎవరైనా అవకాడోని ప్రిజర్వ్ చేద్దాం అనుకుంటే దాన్ని తెంచకుండా చెట్టు మీద వదిలేస్తే చాలు, అవి పండవు. ఒకవేళ తెంచితే పండిపోతాయి. చూసారా, చాలా రివర్స్ గా ఉంది కదా సీన్ ఈ ఫ్రూట్ లో. ఫ్రెండ్స్, ఈ ఫైటర్ జెట్స్ ప్లేన్స్ రాకముందు యుద్ధంలో ఏ సైడ్ గెలుస్తుందని చెప్పేవారంటే ఎవరి దగ్గర అయితే భారీ అండ్ పవర్ఫుల్ క్యానోన్స్ ఉంటాయో వాళ్ళే ఆ యుద్ధంలో గెలుస్తారు. సో అలాంటివి మనం కొన్ని చోట్ల మ్యూజియంస్ లో చూస్తాం. కానీ మీకు తెలుసా ఈ భూమి మీద తయారు చేసిన అతి పెద్ద క్యానోన్ ఏంటిదని? అండ్ ఆల్సో ఆ క్యానోన్ ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళే డిస్ట్రాయ్ చేసేశారు. అసలు ఎందుకు అలా చేశారు? ఇప్పుడు మనం దాని హిస్టరీని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ పిక్చర్ లో చూస్తున్నది ఆ జెట్ ప్లేన్స్, ఫ్లైటర్ ప్లేన్స్ రాకముందు తయారు అతి పెద్ద ఫైరింగ్ ఆయుధాన్ని. దీని పేరు వచ్చేసి స్క్యూరర్ గస్టావ్. దీన్ని లేట్ 1930s లో జర్మన్స్ తయారు చేశారు. ఈ క్యానన్ అనేది మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దానికంటే చాలా రెట్లు పెద్దది. అండ్ ఇది చాలా పొడవుగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని అసెంబుల్ చేస్తారో, అంటే ఎప్పుడైతే దీన్ని మొత్తం జోడిస్తారో అప్పుడు దీని బరువు వచ్చేసి 1350 టన్నులు. ఈ ఫైరింగ్ కెనోన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది 7 టన్నులు ఉన్న గుండ్లని కూడా చాలా దూరం వరకు పేల్చగలదు. కానీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే దీన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ఒక రైల్వే ట్రాక్ ఉండాలి. అంటే ఇది రైల్ పట్టాల మీద నడిచే ఆయుధం. ఇదొక్కటే దీని డిసడ్వాంటేజ్. ఇప్పుడు యుద్ధం అనేది ఏ చోట ఏ టైంలో జరుగుతుందో చెప్పలేం. సో ఒకవేళ యుద్ధం అనేది పలానా చోటు జరుగుతుంది అనుకోండి, అక్కడ రైల్వే ట్రాక్స్ లేవు, అప్పుడు ఈ ఆయుధం అనేది అక్కడికి తీసుకువెళ్ళడం కుదరదు. అప్పుడు దీని వల్ల యూజ్ ఏంటి? అందుకని ఈ ఆయుధాన్ని 1945 లో డిస్ట్రాయ్ చేశారు. అండ్ డిస్ట్రాయ్ చేయడానికి ఇంకొక పర్పస్ కూడా ఉంది. ఒకవేళ దీన్ని సోవియట్ వాళ్ళు చూస్తే దాన్ని ఆక్రమించుకుంటారని దీన్ని డిస్ట్రాయ్ చేశారు. సో దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఇది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేదు, అండ్ దీన్ని సోవియట్ వాళ్ళు ఆక్రమించేస్తారని దీన్ని డిస్ట్రాయ్ చేశారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా గూగుల్ ఎర్త్ పోలీసులు ఫ్లోరిడాలో 20 ఏళ్ల నుంచి సాల్వ్ చేయని ఒక డెత్ మిస్టరీని సాల్వ్ చేసి చూపించింది. ఈ కథ వచ్చేసి మిస్టర్ విలియం మాల్ట్ ది. అతను 1997 నవంబర్ 7 సాయంత్రం ఒక పార్టీకి అటెండ్ అయ్యాడు. అతను ఆ పార్టీ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత అతను కార్ లో తన ఇంటికి వెళ్ళసాగాడు. కానీ ఆ పార్టీ అయిన తర్వాత రోజు నుంచి ఎప్పటిదాకా ఎవ్వరు అతన్ని చూడలేదు. అతని కార్ కూడా కనిపెట్టలేదు. చాలా మంది ప్రయత్నించారు అతన్ని కనిపెట్టడానికి, బట్ ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. అతన్ని ఎవరైనా చంపేసినా వాళ్ళు కూడా ఎవ్వరు దొరకలేదు. అంటే చాలా పెద్ద డెత్ మిస్టరీ అయింది అప్పట్లో. ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు మిస్టర్ విలియం ది. కానీ ఆగస్టు 2019 ఒక వ్యూవర్, మనలాంటి ఒక వ్యూవర్ గూగుల్ ఎర్త్ మీద ఫ్లోరిడా యొక్క ఇమేజెస్ ని చూస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక లేక్ లో ఇలా ఒక కార్ లాగా కనబడింది. అప్పుడు అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు, ఇలా పలానా లేక్ లో ఒక కార్ అనేది ఉంది, సో చూడండి అని చెప్పాడు. అప్పుడు పోలీసులు వచ్చి ఆ కార్ ని బయటకు తీశారు. అండ్ బయటకు తీస్తే అందులో కనబడ్డాడు మిస్టర్ విలియం. సో అప్పుడు ఆ కేసు సాల్వ్ అయ్యింది. అతను తాగిన మైకంలో కంట్రోల్ తప్పి లేక్ లోకి వెళ్ళిపోయాడు. సో నిజంగా అప్పట్లో గూగుల్ ఎర్త్ చాలా హెల్ప్ చేసింది ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి. ఓకే గైస్, వీడియో వచ్చేసి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. సో ఈ నాలెడ్జ్ ని మీ దగ్గరే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు నా హార్డ్ వర్క్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగుదో సైనింగ్ ఆఫ్.